హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. అగ్నిసాక్షి పార్ట్ 2 సీజన్ 1 ఎపిసోడ్ 1 ఫైర్ ఆఫ్ లవ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. తప్పకుండా చూడండి. స్టార్టింగ్‌లోనే ఒక పెళ్లి హడావిడి చూపిస్తారు. ఒక పెళ్లి కూతురిని తన ఫ్రెండ్స్ రెడీ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోపు వాళ్ళ అత్త కాల్ చేస్తుంది. "చాలా అందంగా రెడీ అయ్యావమ్మా" అని వీడియో కాల్ చేసి "బాగా ట్రెండీగా ఉండు" అని మాట్లాడుతూ ఉండగా తనకు వీడియో కాల్‌లో వెనకాల ఒక మనిషి, ముసుగు మనిషి అలా అలా కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. "ఎవరో నీ వెనకాల కదులుతున్నారు" అంటే "ఎవరు లేదు అత్తయ్య, అఖిలే వచ్చుంటాడు." అఖిల్ అంటే పెళ్లి కొడుకు అనమాట. వాళ్ళ కొడుకు వచ్చుంటాడేమో, "నేను వచ్చేస్తాను, రెడీ అవుతాను, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి" అని అమ్మాయి కాల్ కట్ చేస్తుంది. ఇంతలో అతను తిరిగి చూసి అఖిల్ అఖిల్ అని వెతుకుతుందనమాట. ఒకవేళ తన హస్బెండ్, కాబోయే హస్బెండ్ ఉన్నాడేమో అనేసి అక్కడ. అప్పుడు ఆ ముసుగు మనిషి వచ్చి తన గొంతు పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తాడు. మరి ఎందుకో ఏమో ఇవన్నీ తెలియదనమాట. అంతా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంది ఇది చూడటానికి. ఆ అమ్మాయి ఎలాగోలా పెనుగులాడి అతన్ని తోసేసి బయటికి పరిగెడుతుంది. డౌన్ స్టేర్స్‌కి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ హెల్ప్ హెల్ప్ అని కిటికీలో ఉండి చూస్తూ అరుస్తుందనమాట. బయట ఆ సంగీత్, ఆ వాతావరణంలో అందరూ ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ, డాన్స్ చేస్తూ, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి ఎవరికీ వినిపించదు పాపం. తను మాత్రం హెల్ప్ హెల్ప్ అని అరుస్తూనే ఉంటుంది. ఆ అమ్మాయి అలా పిలుస్తుండగానే ఆ ముసుగు మనిషి, ఆ మాస్క్ మనిషి వచ్చి తనని జుట్టు పట్టుకొని ముందుకు తిప్పి కత్తిపోట్లు పొడుస్తాడనమాట. కడుపులో చాలా కత్తిపోట్లు పొడుస్తాడు. దాంతో అమ్మాయి గట్టిగా అరుస్తూ పడిపోతుంది కింద. అమ్మాయి కింద పడిపోయాక కూడా, అమ్మాయి పేరు కావ్య, ఆ కావ్య కింద పడిపోయాక కూడా ఇంకొక కత్తిపోటు చివరిగా పొడిచి ఆ తర్వాత అదే చాకుతో తన జుట్టుని కట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ చేతి మీద కర్మ అనేసి మనకు ఒక టాటూ కనిపిస్తుంది. వాడేదో రివెంజ్ తీర్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి హెయిర్ని కట్ చేసుకుని జేబులో వేసుకుని, ఆ అమ్మాయి శవాన్ని కూడా భుజాన వేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్లో ఖలీద్ అనే ఒక హంతకుడిని అరెస్ట్ చేసి వ్యాన్లో తీసుకెళ్తుంటారనమాట. పోలీస్ బందోబస్తు అంట. చాలా పోలీస్ జీపులు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక కానిస్టేబుల్ ఆ ఖలీదు అంటాడు. వాడు కోపంగా చూస్తాడనమాట. అదే ఖలీద్ భాయి అని మళ్ళీ తప్పు కరెక్ట్ చేసుకుంటాడు. "నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు" అని అడుగుతాడు. 50 అని చెప్తాడు. పక్కన ఉన్న లేడీ కానిస్టేబుల్ లేదు సార్, వాడు చేసింది 49, ఊరికే చెప్తున్నాడు 50 అని అంటుందన్నమాట. అప్పుడు నీతోనూ ఆ కానిస్టేబుల్తోనూ కలిపి 51 అవుతుంది అంటాడు ఆ ఖలీద్. నువ్వేం చేస్తావు, నువ్వు అసలు ఏం చేయలేవు, సెక్యూరిటీ చూసావు కదా ఎంత బందోబస్తుతో నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామో అంటుంది ఆ లేడీ కానిస్టేబుల్. "నువ్వు ఒక్కసారి జైలుకి పోయావనుకో, నువ్వు చచ్చే వరకు అక్కడే ఉంటావని" ఆ లేడీ కానిస్టేబుల్ ఖలీద్‌తో చెప్తుంది. అప్పుడు వెంటనే ఆ పోలీసు బందోబస్తు అంతా ఆగిపోతుందన్నమాట సడన్‌గా రోడ్డు మీద. ఎందుకా అని కానిస్టేబుల్స్ వాళ్ళంతా వచ్చి దిగి చూస్తే ఒకతను ఆ రోడ్లో అడ్డంగా పడుకొని ఉంటాడు. వచ్చి ఆ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ ఎవరు నువ్వు అని లేపుతుందన్నమాట. చూస్తే మన అర్జున్. బిగ్ బాస్ తర్వాత చాలా స్మార్ట్‌గా తయారయ్యాడు కదా! చాలా సన్నగా కూడా ఉన్నాడు. "ఎవరు నువ్వు" అని అడుగుతారు. అప్పుడు అర్జున్ స్టైల్‌గా సిగరెట్ కాలుస్తూ స్పెక్ట్స్ పెట్టుకొని స్టైల్‌గా ఒక రిమోట్ లాంటిది చిన్నది, లైటర్ లాంటి రిమోట్ చూపించి అక్కడ పేలుస్తాడనమాట. అక్కడంతా పొగ కమ్ముకుంటుంది వెహికల్స్ వెనకాలంతా. ఆ తర్వాత వెళ్ళి ఖాళీద్ ఉన్న వ్యాన్ వెహికల్‌ని డోర్‌ని తీసేస్తాడు. మరి ఆ వెహికల్‌ని తన ఖాళీద్‌ని తీసుకెళ్తాడా లేకపోతే ఖాళీద్‌ని చంపుతాడో మనకు తెలీదు. తర్వాత నెక్స్ట్ సీన్‌లో ఇక హీరోయిన్ ఇంట్రొడక్షన్ చూపిస్తారు. ఏదో ఒక దేవత ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. బాగా జనమంతా గుమిగూడి ఉంటారు. అక్కడ మన ఐశ్వర్య దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా తన పేరు కూడా రియల్ నేమ్ ఏంటో తెలియదు మనకు ఎపిసోడ్‌లో. లైట్ పర్పుల్ కలర్ డ్రెస్‌లో ఎంతో బ్యూటిఫుల్‌గా ఐశ్వర్య ఇంట్రొడక్షన్ కూడా చూపిస్తారు అలాగా. ఇప్పుడు అక్కడ ఒకతను లాస్ట్ పూల బుట్ట రూ. 300 లాస్ట్‌ది ఇంక లేవు, ఇదొక్కటే మిగిలింది, ఎవరు పూజ చేయించుకోవాలనుకుంటారో తీసుకోండి అని పూల బుట్ట అమ్ముతూ ఉంటాడనమాట. అప్పుడు ఒక ముసలమ్మ వచ్చి "అది రూ. 70 కదా బాబు, నా దగ్గర రూ. 100 ఉంది, నేను ఎట్లా కొనను, 300 చెప్తున్నావు" అంటే "కొంటే కొను లేకపోతే పో" అని ర్యాష్‌గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఐశ్వర్య వస్తుంది అక్కడికి. "ఆ ముసలావిడ నా మనవరాలికి ఆరోగ్యం బాగలేదు, అందుకనే అమ్మకు దండం పెట్టుకోవడానికని వచ్చాను పూజకు, నువ్వు 300 చెప్తే ఎలాగా" అంటుంది. "కొంటే కొను లేకపోతే పో, ఏం ఊరికే పలుకుతుందా అమ్మ" అంటాడు వాడు. అప్పుడు ఐశ్వర్య వస్తుందనమాట చిటికలేస్తూ. పక్కా మాస్ ఎంట్రీ అనమాట అది. "ఓయ్ అమ్మ ఎట్లా పలుకుతుందో నేను చెప్తా, దందా సక్రమంగా ఉండాలి" అంటుంది వాడిని పట్టుకొని. "నిజాయితీ ఉండాలి, దందాను చూసుకొని జనాలను ఆగం చేయడు తప్పు కాదా" అంటుంది. అప్పుడు అతను "నువ్వెవరు చెప్పనీకి" అంటాడు. "నేనా, ఇంకొద్ది రోజుల్లో నా నెత్తి మీదికి 4 సింహాలు వస్తాయి, భుజాల మీదికి నక్షత్రాలు వస్తాయి, నడుముకు బెల్ట్ చుట్టుకుంటుంది, కాకి ఇవన్నిటిని నా ఒంటికి చుడుతుంది" అని ఇంట్రొడక్షన్ చెప్పుకుంటుంది. "ఈ సర్కార్ నన్ను పోలీస్ అంటదని" స్టైలిష్‌గా చెప్తుందనమాట. చాలా బాగుంది ఐశ్వర్య ఇంట్రొడక్షన్. "సింహాన్ని నెత్తిన పెట్టుకునే శివంగి నీ అసవంటోల్ని ఊసలు లెక్క పెట్టిస్తది. నేనంటే బద్మాష్ గాళ్ళకి తడి, క్రిమినల్స్‌కి ఉరి, నా పేరు గౌరీ" అని చెప్తుంది. "ఇప్పుడు చెప్పు ఈ పూల బుట్ట ఎంత" అంటుంది. "రూ. 70 మేడం" అంటాడు. "వ్యాపారం చేయగాని మరీ ఇట్లా కాదు, దందా మోసం చేయకూడదు, నిజాయితీ ఉండాలి, ఎక్కువ లాభం చూసుకోకూడదు" అని చెప్తుంది వాడికి. అలా వాడిని మాటలతో గారడీ చేసి ఆ ముసలావిడికి పూజ బుట్ట ఇప్పిస్తుంది. అది అలా జరుగుతూ ఉండగా మన అర్జున్ ఖాళీద్‌ని తీసుకొస్తూ ఉంటాడనమాట. చైన్ ఉంటుంది కదా సంకెళ్ళు, అలా లాక్కుని పోతూ ఉంటాడు ఆ దారి గుండానే. అప్పుడు గౌరీ అతన్ని చూస్తుంది. వాడు తీసుకెళ్ళి ఒక చోట సంకెళ్ళని పగలగొడుతూ ఉంటాడు. అప్పుడు ఖాళీద్ అడుగుతాడు అర్జున్‌ని, "నిన్నెవరు పంపారు?"
రాఖీబాయి పంపాడా అని అడుగుతాడు. కానీ అర్జున్ ఏం మాట్లాడు. చుప్కి ఊరే అని ఎందుకు కామ్గా ఉన్నావు అని అరుస్తాడు వీడు. ఈ పనిలోకి కొత్తగా వచ్చావా, చెప్పు, నా కోసం రాఖీబాయి ఏమైనా చేస్తాడు, నేను రాఖీబాయే పంపించాడు కదా అని అడుగుతూ ఉంటాడు. నా ఫోకస్ అంతా ఈ చైన్ పగలగొట్టడం మీదనే ఉంది, డిస్టర్బ్ చేయకు, డిస్టర్బ్ చేస్తే నీకే నష్టం అని చెప్తాడు అప్పుడు అర్జున్ నోరు తెరిచి. ఇంతలో పోలీసులు వెనక్కి వచ్చి గురి పెడతారు అర్జున్కి. అప్పుడు అర్జున్ ఏమాత్రం భయపడకుండా వెనక్కి తిరిగి వాళ్ళ 2 పిస్తోళ్ళు సడన్గా లాక్కునేసి వాళ్ళనే షూట్ చేసేస్తాడనమాట, ఇద్దరు కానిస్టేబుల్ అని. ఆ తర్వాత ఆ లేడీ కానిస్టేబుల్ కూడా రే అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది, తను కూడా షూట్ చేసేస్తాడు. ఇదంతా గౌరీ దూరం నుండి చూస్తుంది. ఒక కారు దగ్గర డోర్ దగ్గర అద్దం దగ్గర నిల్చో ఉంటుంది. అక్కడ నుండి చూసి గట్టిగా అరుస్తుంది. గౌరీ షాక్లో తనకు చేతికున్న రబ్బర్ బ్యాండ్ని ఇలా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా భయం కలిగినప్పుడు కొందరికి అది ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుందన్నమాట. అట్లా తనని తానే హర్ట్ చేసుకుంటే ఆ భయం పోతుంది. చిన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా అలా గన్ షూట్ చేసుకున్నట్టుగా గుర్తు చేసుకుని నాన్న అని గట్టిగా అరుస్తుంది. తర్వాత అర్జున్ ఖాళీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కారు తీసుకొస్తానని అలా నడుస్తూ వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు గౌరీ వెనకాలే వచ్చి వాడికి గన్ పెట్టినట్టుగా, మరి గన్ పెడుతుందో ఏం పెడుతుందో మనకు కనిపించదు, స్టాప్, డోంట్ మూవ్ అంటుందన్నమాట, కదిలితే చేస్తావు అనేసి. వీడు కూడా దొరికిపోయాడనేసి ఆ ఖాళీతో ఒక బైక్ తీసుకొని పారిపోతాడు అక్కడ నుండి. పక్కనే ఉన్న ఒక పగిలిపోయిన అద్దంలో అది పిస్తోల్ కాదు, ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క అని కనిపిస్తుంది అర్జున్కి. వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. గౌరీకి అర్థమైపోతుంది, పోలీస్నే తను చంపి కాల్చి చంపేశాడు, నేనేదో బెదిరిద్దాం అనుకున్నానని పారిపోతుందన్నమాట అక్కడ నుండి. అర్జున్ వెంటపడి పట్టుకుంటాడు తనని. దగ్గర నుండి గౌరీని అలాగే చూస్తూ ఉంటాడనమాట. ఒక మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు. అప్పుడు గౌరీ భయంతో నన్ను ఏమైనా అంటేనా అని బెదిరించడానికి మళ్ళీ ట్రై చేస్తుంది. అప్పుడు కొట్టడానికి చేయెత్తి మళ్ళీ కొట్టడనమాట. ఆడపిల్లవు కాబట్టి బ్రతికిపోయావు. ఆ మాట విని గౌరీ, ఏంటి మరి ఇందాక అందరినీ అట్లా కాల్ చేసినావు, ఇందాక లేడీ కానిస్టేబుల్ని కూడా కాల్ చేసావు, ఆ మాటకు వస్తే నేను అసలు ఆడపిల్లని కాను అంటుంది. ఆడపిల్లవు కాకపోతే మరేంటి నువ్వు అని అడుగుతాడు. న్యాయాన్ని మోసే పవర్ని అంటుంది. అంటే నువ్వు లాయర్వా అని అడుగుతాడు. కాకి వేసుకున్న ఆడపులిని అంటుంది. అంటే పోస్ట్ మ్యాన్వా అంటాడు. ఏం దిమాగయ్య నీది, ఐఎమ్ పోలీస్ అంటుంది స్టైలిష్గా. POLICE, పోలీస్ అని మళ్ళీ చెప్తుంది. నువ్వు జాలి దయ లేని కరుడుగట్టిన క్రిమినల్ అయి ఉండొచ్చు. నువ్వు గన్ను పట్టుకున్నా, ఆడవాళ్ళని వదిలేస్తానని జాలి చూపించినా నాలాంటి శివంగితోని పెట్టుకున్నాడు, నీతోటి కాదు అంటుంది. అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు తన బ్లౌజుకున్న తాడు ఊడిపోతుందనమాట. అది అర్జున్ వలన ఊడిపోయిందేమో అనేసి అది కప్పుకుని వెనక్కి తిరిగి చెంప పగలగొడుతుంది బద్మాష్ అంటూ. అయినా కూడా అర్జున్ ఏమీ కోప్పడకుండా నేను కాదు లాగింది, ఆ హుక్కు తగిలి ఊడిపోయింది అన్నట్టుగా ఆ హుక్ వైపు చూపిస్తాడు. ఇక తప్పు చేసింది అర్జున్ కాదని తెలిసింది కదా, మళ్ళీ ఏమంటాడో అనేసి, ఇప్పుడు ఏంది అయితే ఇందాక చేసిన మర్డర్స్ అన్నీ చేసింది అయితే ఆ హుక్కు కాదు కదా, మళ్ళీ చూపిస్తున్నాడు అనేసి వ్యంగ్యంగా మాట్లాడుతుంది. బ్లడీ రూత్లెస్ సైకో అనేసి ఏదో తిడుతుందనమాట స్టైల్గా. అనవసరంగా 3 పోలీసులను కాల్చి చంపిండు అనేసి తిట్టుకుంటూ పోతూ ఉంటుంది. అంతలో ఆ పోలీసులు 3 పరిగెత్తుకుంటూ వస్తారనమాట. అదంతా ఏదో డ్రామా లాగా ఉందన్నమాట. వచ్చి అర్జున్కి సెల్యూట్ చేస్తారు. ఇప్పుడు బాగుంది ఈ ట్విస్ట్. నేను కూడా ఏంటో అర్జున్ ఇంకా దొంగేమో అనుకున్నాను, అయితే పోలీస్ ఆఫీసర్ అనుకుంటా అర్జున్. అతని రియల్ నేమ్ అర్జున్ కాబట్టి మాటిమాటికి అర్జున్ అంటున్నాడు. నాకు తెలిసి ఈ ఎపిసోడ్లో శంకర్ అయి ఉంటుంది తనది పేరు. అందరూ తనకి సెల్యూట్ చేయడం చూసి గౌరీ ఆశ్చర్యంతో మీరందరూ ఎవరు, ఎందుకు ఇతనికి సెల్యూట్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఏసీపీ ఉమాశంకర్, ఇతను హైదరాబాద్ పోలీస్ అని కానిస్టేబుల్ చెప్తాడు. సో మొత్తానికి ఏసీపీ అయ్యాడనమాట శంకర్. గౌరీ మాత్రం తను కావాలనుకుంటోంది పోలీస్ ఆఫీసర్గా. మరి పారిపోయినవాడెవరు అని అడుగుతుంది. వాడు ఖలీద్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతని రాఖీబాయి అనుచరుడు. వాడు రాఖీబాయి గ్యాంగ్లోకి మన సార్ వెళ్ళాలనేసి అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుండగా మొత్తం నాశనం చేసేసావు నువ్వు వచ్చి, 2 నెలల శ్రమంతా వృధా అయిపోయింది అని లేడీ కానిస్టేబుల్ చెప్తుంది. ఇక గౌరీ భయంతో అక్కడ నుండి చెక్కేస్తుందనమాట, మాయమైపోతుంది వెంటనే. అటు తిరిగి చూసే లోపలే ఉండదనమాట. ఆ దెబ్బ ఏంటి సార్ అని అడుగుతాడు కానిస్టేబుల్. ఇందాక గౌరీ కొడుతుంది కదా, తన గాజులు గుచ్చుకొని గాయమవుతుంది నుదుటికి శంకర్కి. అది కనపడాలి, ఐ విల్ కిల్ హర్ అని మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో మొదట్లో మనకు చూపించట్టాడు కదా, ఒక పెళ్లి కూతుర్ని మాస్క్ మనిషి చంపేస్తాడు. అతను ఒక రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు అనమాట. అది తన రూమే. అందరు అమ్మాయిల పిక్చర్స్ని పెట్టుంటాడు. ఒక్కొక్కరిని చంపినప్పుడు ఒక్కొక్కరికి ఇంటూ మార్క్ కొట్టేస్తూ ఉంటాడు అనమాట. ఇక నెక్స్ట్ పిక్చర్ కూడా అక్కడ అంటిస్తాడనమాట. అది మన గౌరీది. ఏం జరుగుతుందో, అతను గౌరీని ఎందుకు చంపాలనుకుంటున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం.